పబ్లిక్ చీటింగ్ అంటే ఎట్లా ఉంటుందో పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో ఈ 4 రోజులు కనబడతాయి. ఇప్పుడు ఆల్రెడీ బిగిన్ అయిపోయినాయి చూడండి. బ్రేకింగ్ న్యూస్ అంటూ ఆహ్, 2 తెలుగు రాష్ట్రాల్లో నీట్‌లో టాప్ 10లో మన వాళ్ళే 8 మంది. ఇది ఒక విద్యా సంస్థ. మా వాళ్ళు 7, 8 మంది అని ఇంకొక విద్యా సంస్థ. ఇట్లాగా పదే పదే అడ్వర్టైజ్ చేస్తారు. ఇది పక్కా చీటింగ్ అన్నది ఈ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చే మీడియాకు గూడా తెలుసు. ఎందుకంటే నీట్ ర్యాంకులకి సంబంధించి వీళ్ళందరూ బాగా తమ దైవంగా కొలిచేటటువంటి ఈనాడు వార్త చూడండి. ఇదే చెప్తున్నటువంటిది. వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పునఃపరీక్ష ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలో దేశవ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 5,440 పరీక్షా కేంద్రాల ద్వారా దాదాపు 20 లక్షల మంది హాజరయ్యారు. వీళ్ళలో 11.21 లక్షల మంది వైద్య, దంత వైద్య, ఆయుష్ ఇతర అనుబంధ వైద్య కోర్సులో ప్రవేశానికి అర్హత పొందారు. తెలుగు రాష్ట్రాల నుంచి 65,087 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పంజాబ్కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందినటువంటి పన్సుల్ బన్సల్ 720కి 715 అత్యధిక స్కోరు సాధించారు. తెలంగాణ రాష్ట్రం హనుమంతకొండకు చెందిన వీరయ్య గారి సహ్యు 705 మార్కులతో ఆల్ ఇండియాలో 13వ ర్యాంకు పొందారు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ర్యాంక్ ఏంటంటే తెలంగాణకు సంబంధించిన అబ్బాయి ఈ సహ్యు సంపాదించిన 13వ ర్యాంకు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనంతపురానికి చెందిన నామాల ప్రేరణ 36వ ర్యాంకు సాధించింది. ఆంధ్రాలో వాళ్ళకి వచ్చింది 36వ ర్యాంకు, హైయెస్ట్ ర్యాంకు. అదే సందర్భంలో రాష్ట్రంలో టాపర్గా నిలిచారు గ్రంథి హనీష్ 74, రేలంగి జైషణ్ముఖి 86, కాండ్రెడ్డి హారిక, దేవిశ్రీ, అనూహ్య 103, వంగా శ్రీనివాసరెడ్డి 125 సాధించారు. మరి వీళ్ళకి ఎట్లొచ్చినాయి 10 లోపల ర్యాంకులు జాతీయ స్థాయిలో? అక్కడ చిన్న లాజిక్ అనమాట. షరతులు వర్తిస్తాయి. 2 తెలుగు రాష్ట్రాలలో లెక్కేస్తే వీళ్ళ లెక్కట. మనకి అన్ని చదివిన తర్వాత అన్నిట్లలో 35, 35, 36, 37 వచ్చాక ఒక్క సబ్జెక్ట్లో 90 మార్కులు, 99 మార్కులు వస్తాయి. అదే హైలైట్ ఎట్లా చేస్తారో ఇప్పుడు వీళ్ళు చేస్తున్న మోసం అది. ప్రజలకి ఈ మోసాన్ని తెలియజేసే బాధ్యత మీడియా ఎప్పుడో మర్చిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లకి అమ్ముడుపోయింది.